హాయ్ అండి. ఇప్పుడైతే ఒక సోషల్ మీడియాలో అయితే ఒక టాపిక్ అయితే బాగా హల్చల్ చేస్తుంది కదా. పి హనుమంత్ ఇలా ఒక వీడియో మీద తను డార్క్ కామెడీ అయితే చేస్తాడు. అంటే తన ఛానల్ నేమ్ వచ్చేసి పి హనుమంత్. అతను ఏంటంటే ఇన్స్టాలో ఒక ఫాదర్ డాటర్ది ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్ని బాగా వల్గర్గా అయితే తనను తన ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కలిసి అయితే బాగా వల్గర్గా కామెడీ అయితే చేశారు. డార్క్ కామెడీ అంటారంట దాన్ని. వాళ్ళనే కాదు, ఎలాంటి సెలబ్రిటీస్నైనా సరే వాళ్ళు అలా కామెడీ లాగైతే చేస్తారు అంట. నేను కూడా ఈ విషయం తెలిసిన తర్వాతే అసలు వాళ్ళ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూశాను. అంతకుముందు అయితే అసలు నేను ఎప్పుడు యూట్యూబ్లో కూడా చూడలేదు. అప్పుడు అనిపించింది వాళ్ళు అసలు ఎంత దారుణంగా చేశారంటే, ఒక తండ్రి ఒక పాపని ఇలా బెదిరిస్తూ తన బెల్ట్ అయితే తీస్తాడు. తీసినప్పుడు అదేంటంటే వాళ్ళు ఆ బెల్ట్ తీసిన దాన్ని కొంచెం అంటే వేరేలాగా అయితే మాట్లాడడానికి కామెడీ క్రియేట్ చేయడానికి అయితే చేశారు. అంటే మీరు ఒకవేళ ఆ వీడియో చూస్తే అయితే ఏం లేదు, చూడక వాళ్ళకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి అది ఒకవేళ ఆ న్యూస్ తెలుసో లేదా అన్నట్లుగా చాలామంది ఉంటారు కదా తెలియని వాళ్ళు. నేను కూడా మార్నింగే చూశానండి. చూసిన తర్వాత మరీ అంత చండాలంగా వాళ్ళు చేశారంటే, అసలు చిన్న పాప అండి, ఆ పాపకు వచ్చేసి 4-5 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళ ఫాదరు తనని భయపెట్టడం కోసం అని చెప్పేసి బెల్ట్ తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకా కోపం తగ్గిపోయిన తర్వాత ఇంకా ఆట ఆడిపిద్దామని చెప్పేసి బెల్ట్ మీద పెట్టి కూర్చొని ఊపుతూ ఉంటారు. దానికి వాళ్ళు ఎలా కామెడీ క్రియేట్ చేస్తారంటే, బెల్ట్ తీసినప్పుడు అంటే ఒక అతను అంటున్నాడు, బెల్ట్ తీశాడు కాబట్టి నేను లైక్ కొట్టాను, మళ్ళీ ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపినందుకు ఆ సీన్ చూసేసి నేను అన్లైక్ చేసేసాను అంటే, అక్కడ తను ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా. అంటే వాళ్ళ ఫాదరు ఆ పాపని ఏదో చేస్తాడన్న థాట్లోనే వాడు అట్లా లైక్ కొట్టానని కూడా ఆ వీడియోలో అయితే చెప్పారు. వాళ్ళ ముగ్గురు అలా కామెడీ చేసుకుంటా అలా ఏంటని ఇంకా కొన్ని మాటలు అయితే అన్నారు. అసలు అవి అయితే వీడియో చూస్తే మాత్రం తెలుస్తుంది. నేను కూడా చెప్పలేను. అసలు అలాంటి దరిద్రం మొహాలు కూడా ఉన్నారనిపిస్తుంది. అసలు నేను ఇప్పటివరకు అసలు చూడలేదు. మార్నింగే చూసినప్పటికీ ఈ విషయం తెలిసాక అసలు నాకు ఏంటో మరి అసలు ఇంత చండాలంగా తయారయ్యారు. అసలు మనుషులా లేకపోతే పందుల యావనాలో కూడా తెలియట్లేదు. పెద్ద మృగాలు అనుకోవాలన్నా కానీ ఇదే అట్లా తయారయ్యారు. వాడి మీద అయితే కేసు అయితే ఫైల్ చేసేసారు. సాయి ధర్మ తేజ్ గారు ఇలా ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత హీరో మంచు మనోజ్ గారు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద యాక్షన్ తీసేసుకొని కేసు అయితే ఫైల్ చేసేస్తున్నారు. అలా కామెడీ చేసిన పి హనుమంత్ అనే అతను వాళ్ళ ఫాదర్ వచ్చేసి IPS అంటండి. అయినా కానీ తనైతే అలా చేసినా కానీ సరే కేసు అయితే ఫైల్ చేసేస్తామని చెప్పేసి ఫైల్ చేశారు. ఇలాంటి కుక్కలు ఇంకా ఎంతమంది ఉంటారో ఏమో. ఇలాంటి సోషల్ మీడియా ఏంటంటే కొంత చెడు ఉంటుంది, కొంత మంచి ఉంటుంది అన్నట్లు ఇలాంటి యదవలను చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా ఆ కామెడీ డార్క్ కామెడీ చెత్త చదారం అని చెప్పేసి చేసి అలా చేస్తున్నారు. అసలు కనీసం చిన్న పిల్ల తండ్రి పాప అట్లా చేసినా కానీ వీళ్ళు ఎంత ఇది చేశారు అంటే ఇంకా అసలుగా లోకంలో ఏంటో ఈ ప్రజలు అసలు ఈ జనం ఏంటి, కథ ఏంటి, మైండ్లు ఏంటో కానీ అర్థం అవ్వట్లేదు. ఇట్లా బయట ఎక్కడికన్నా అన్నా చెల్లెలు కలిసి వెళ్ళినా కానీ కూడా అలానే ఇది చేస్తున్నారు. అలా అయిపోయిందండి సమాజం. ఏదన్నా ఇలాంటి వాళ్ళ వల్లేననుకుంటా చిన్న పిల్లలు 4 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఇలా కొన్ని చోట్ల ఇలా అవుతుంది కదా. అలానే అనిపించింది నాకు. అలా అసలు మామూలుగా రీసెంట్ వీడియోస్లో అంటే న్యూస్ ఛానల్స్లో చెప్తారు కదా, 3 ఇయర్స్ పాపని ఇలా చేశారు, 4 ఇయర్స్ పాపని ఇలా చేశారని. అలా అప్పుడు అనిపించింది అసలు అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారా అని. నిన్న వీడియో చూసినప్పుడైతే అనిపించింది ఎలాంటి దుర్మార్గులు ఉండబట్టే, ఎలాంటి వాళ్ళు ఎక్కడో చోట చేస్తారు కాబట్టే అలాంటి వాటికి ఇదవుతున్నారని. వామ్మో, నాకైతే అసలు చాలా అంటే చాలా భయం వేసిందండి నిన్న ఆ వీడియో చూసాక. మరి అంత ఘోరంగా ఎట్లా ఉంటారండి. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. కనీసం కామెడీ చేసేటప్పుడైనా సరే ఆ చిన్న పాప మన ఇంట్లో మన పాప లాంటిదే. ఒకవేళ వాడికి పెళ్ళి కాకపోయింది అనుకోండి, ఒకవేళ
పలానా చిన్న పాప లాంటిదే అన్న థాట్ కూడా లేకోకుండా వాళ్ళు అక్కడ అంత కామెడీ కోసం అలాంటి మాటలు కూడా యూజ్ చేశారంటే వాళ్ళంత దుర్మార్గులో ఆలోచించండి. అలాంటి వాళ్ళు నాకైతే అనిపించింది. అలాంటి వాళ్ళని ఇట్లా కేసులు కాకోకుండా వెంటనే నరికేయాలన్నట్లుగా అనిపించింది నాకు. అంత ఇదిగా ఉంది అసలు వాడు చేసిన మాటలు. అసలు ఆ చిన్న పాపని పెట్టుకొని అక్కడ అంత కామెడీ క్రియేట్ చేసి వాడు ఎంత ఘనంగా నవ్వారంటే వాళ్ళు. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో అయితే వస్తుంది. ఒకసారి ఇలా పి హనుమంతు అని చెప్పేసి కొడితే ఆ వీడియోస్లో అయితే వస్తుంది. ఎందుకంటే చాలామంది అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. చూడండి ఒకసారి. ఆ వీడియో అయితే క్లియర్గా తెలుస్తుంది. అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు మీరైతే ఏం చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం నా చేతికి కనుక దొరికితే మాత్రం నేనైతే నరికేయాలనిపించే అంత కోపం అయితే వస్తుంది నాకు అసలు ఇప్పటికీ కూడా. అసలు వెంటనే ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద వాళ్ళ కొడుకులు ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం దాన్ని ఇంకా కప్పిపుచ్చేయాలని చెప్పేసి దాన్ని సోషల్ మీడియాలోకి అయితే అసలు తీసుకురారు. అలా కాకోకుండా ఈ విషయాన్ని మాత్రం ఇంకా సాయి ధర్మ తేజ్ గారు ట్వీట్ చేయటం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసేసుకున్నారు. కాబట్టి తెలియని వాళ్ళకి కూడా ఈ విషయం అయితే బాగా షేర్ అవ్వాలండి. ఎందుకంటే అసలు అలాంటి దరిద్రులని చీగొట్టాలి. అసలు ఇలాంటి దరిద్రులు ఎట్లా పుడతారో కూడా తెలియదు. అనిపిస్తుంది నాకైతే నిజంగా. మీరు ఏమైనా అనుకోండి, రియల్గా అసలు నాకు అంత ఇదిగా అనిపిస్తుందండి. ఇలాంటి అదవులు ఎందుకు పుడతారో కూడా తెలియదు దరిద్రులు. వీళ్ళ మొహాలు తగలేయడానికి చిన్న పాపని కూడా చూసుకోకుండా, అసలు పాప అని కాదండి, అసలు ఆ ప్లేస్లో వేరే వాళ్ళని యూజ్ చేసుకొని కామెడీ చేసి వ్యూస్ సంపాదించుకునే అంత ఇదే ఉందండి. వ్యూస్ కోసమే వాళ్ళు ఏది చేసినా కానీ అమౌంట్ కోసం. అలాంటప్పుడు ఓన్ కంటెంట్ ఏదైనా పెట్టుకుంటే అయిపోద్ది. అంతేగాని వేరే వాళ్ళది తీసుకొని వాళ్ళ మీద కామెడీ క్రియేట్ చేసి మీరు నవ్వుకుంటే ఏమొస్తుందిరా? మీ మొహాలు తగలేయడానికి దరిద్రులారా. అదే ఆ కామెడీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది లిమిట్లు కూడా లేదండి. ఒకసారి మీరు కావాలంటే వాళ్ళ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. పి హనుమంత్ అని ఛానల్ ఉంటుంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. అందులో వాళ్ళు చేసిన కామెడీ అంత ఇదిగా ఉందంటే భయంకరంగా. అలాంటి కామెడీలకు కొంతమంది సెన్సిటివ్ మైండ్ సెట్ వాళ్ళు అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు. అలా ఉంటాయి, చూడండి ఒకసారి. అది ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని అయితే నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అసలు మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. అసలు ఏంటో అసలు ఈ న్యూస్ తెలిసిన కాడి నుంచి మరీ ఇదిగా అయితే అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.